హాయ్ ఫ్రెండ్స్, మట్టిలో మాణిక్యం కోటి మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అదృష్టం. ఆ అదృష్టం పేరే పబ్లిసిటీ, పాపులారిటీ. పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ అవ్వడం కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ వాళ్ళకి పబ్లిసిటీ రాదు, పేరు కూడా రాదు. లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా ఎందుకు వాళ్ళకి పాపులారిటీ రాలేదంటే ఉండాల్సింది ఒక్కటి లేదు. ఏమిటి ఆ ఉండాల్సింది? పుష్ప సినిమాలో షికావత్ సార్ అంటాడు, ఒక్కటి తక్కువైంది పుష్ప అంటాడే. ఆ ఒక్కటి ఏంటంటే అదృష్టం. 99% నువ్వు కష్టపడినా, సినిమా అవకాశాల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, రికమెండేషన్ చేసినా కూడా, డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా నీకు నీ జాతకంలో సుడి అంటే అదృష్టం. 1% అదృష్టం ఉంటేనే, లేకపోతే నీ అంత దురదృష్టవంతుడు ఎవరు ఉండరు. ఆ అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు అనుకోకుండా, అస్సలు అమ్మాయి కూడా అనుకోండదు ఈ రోజు ఇంత పాపర్ అవుతానని, ఓవర్ నైట్ స్టార్ అయిపోతుందని అస్సలు అనుకోండదు అమ్మాయి కూడా. సినిమా ఛాన్స్ కూడా అమ్మాయికి వస్తుందని కళ్ళల్లో కూడా ఊహించుకోండదు అమ్మాయి. ఇంకా పాయింట్కి వస్తే, ఆ అమ్మాయి పేరే మోనాలిసా బోన్స్లే. 2009లో పుట్టింది. మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఆమె పుట్టింది. ఒక తండ్రి, అన్న, వాళ్ళ ఫ్యామిలీ. పుట్టింది మధ్యప్రదేశ్లో ఇండోర్లో అయినా కానీ వాళ్ళు సెటిల్ అయ్యేది రాజస్థాన్లో. కుటుంబం అందరూ పూసలు అమ్ముకునే వ్యాపారమే చేస్తుంటారు. మొత్తం అందరు కుటుంబం అంతా వాళ్ళు నిరుపేద బంజారా కుటుంబం వాళ్ళది. కుంభమేళా అంటేనే దేశ విదేశాల నుంచి కొన్ని కోట్ల మంది సాధువులు, మునులు, అఘోరాలు, స్వామీజీలు, వారి శిష్యులు, కోట్లాది మంది పుణ్య స్నానాలు చేయడానికి వస్తుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, పుణ్య స్నానాలు చేయనరా అంటే పూజలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేశారు కదరా నాయన. ఒక సామాన్యురాలు పూజలు అమ్ముకునే అమ్మాయి ఫేమస్ అయ్యింది. మామూలు ఫేమస్ కాదు భయ్యా, ఇండియా ఫేమస్. రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. ఒక యూట్యూబ్ బ్లాగర్ కుంభమేళాని కవర్ చేయడానికి వెళ్ళి ఆమెను చూసి, అమ్మాయి చాలా బాగుంది, గ్లామర్గా ఉంది, కళ్ళు బాగున్నాయి, పిల్లి కళ్ళు, ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాడు. ఆ వీడియోతో ఆమె మొత్తం ఇండియా అంతా ఫేమస్ అయింది. చూడడానికి పెద్ద కలర్ ఉండదు, కానీ చాలా గ్లామర్గా ఉంటుంది, కళ్ళు చాలా బాగుంటాయి, పిల్లి కళ్ళు లాగా ఉంటాయి. సో ఇది చాలా మందికి నచ్చింది. ఆమె పిల్లి కళ్ళు, ఆమె లుక్స్, స్మైల్, అందం, ఇవన్నీ చాలా మందికి నచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కొంతమంది అంటున్నారు తెల్లగా లేదు, ఏం బాగుంటుంది, నల్లగా ఉంటుంది అట్లా. నిజమే, ఆమె కంటే తెల్లగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఆమె కంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆమె కంటే అందగత్తెలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరికి రాని అదృష్టం ఈమెకి ఎందుకు వచ్చింది? సో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికి తెలియదు. ఇంకా ఇక్కడ నుంచి మోనాలిసాకి కొత్త చిక్కులు వచ్చినాయి. అప్పటి నుంచి సాధారణంగా మామూలు పూజలు అమ్మే అమ్మాయి నుండి సెలబ్రిటీకి ఎట్లా కష్టాలు ఉంటాయో ఆ కష్టాలన్నీ ఇప్పుడు మొదలైనాయి. కుంభమేళాలో మోనాలిసాని చూడడానికి యూట్యూబర్స్ ఇంకా సెల్ఫీల కోసము రావడం మొదలుపెట్టినారు. ఒకటి కాదు, 10 కాదు, 100,000 సంఖ్యలో రావడం మొదలుపెట్టినారు. మోనాలిసా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వ్యాపారం చేసుకోకుండా వెంటబడి సెల్ఫీ కోసం ప్రయత్నించడము, ఇంకా సత్తాగిడము, వాళ్ళని వ్యాపారం చేసుకోనికుండా సెల్ఫీల కోసము దుబ్బుకోవడము, ఇవన్నీ జరిగినాయి. ఇంకా ఈ కష్టాలు చూడలేక వాళ్ళ కుటుంబ సభ్యులు మోనాలిసాని వ్యాపారం చేయనీయకుండా వాళ్ళ టెంట్లో వాళ్ళు అమ్ముకోవడానికి వచ్చిన అదే ఇల్లు, అదే వాళ్ళు ఉండడానికి మొత్తం టెంట్ మాదిరి కట్టుకున్నారు, అదే టెంట్లో ఆమెను పంపించేశారు. నువ్వు ఇక్కడే ఉండి మేము వ్యాపారం చేసుకుంటామనేసి. అప్పుడు జరిగిన ఒక సంఘటన ఎవరికైనా కోపం చూపిస్తుంది. మోనాలిసాని సోషల్ మీడియాలో ఫేమస్ చేసింది యూట్యూబర్సే. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళలో కొంచెము ఏదైనా యూట్యూబ్లో స్టార్ అయ్యాక, డబ్బులు సంపాదించాక హెల్ప్ చేయడము, 10 మందికి బీదలకి అన్నదానం చేయడము, ఇంకా కొన్ని బట్టలు ఇవ్వడము, అట్లా యూట్యూబర్స్ చాలామంది హెల్ప్ చేస్తూ కూడా ఉన్నారు. కొంతమంది చిల్లర బ్యాచ్ ఉంటారు అనమాట. ఈ సోషల్ మీడియాలో ఆమెను చూసి ఆమెతో సెల్ఫీ దిగాలని వాళ్ళు వచ్చి మోనాలిసాని పూసలు అమ్ముకోనియకుండా ఆ అమ్మాయితో సెల్ఫీ కోసం వెంటపడడం, చేతులు పట్టుకొని లాగడము, ఇలాంటి చెత్త పనులు చేసినారు. ఇంకా అమ్మాయి వ్యాపారం చేయనీకోకుండా టెంటులో పోయి దూరుకున్నా కూడా పిచ్చి కుక్కల్లాగా చూస్తే ఊర కుక్కలా ఎంట పడతాయి, అట్లా ఎంట పడినారు అమ్మాయికి. ఇంకా చేసేదేమిలాగా మోనాలిసా అమ్మ నాన్న అందరూ కలిసి అమ్మాయిని వాళ్ళు ఉండే టెంట్లో ఉంచి మేమే వ్యాపారం చేసుకుంటాం, నువ్వు బయటికి రావద్దు అని చెప్పినారు. ఈ విషయము అక్కడ ఉండే ఎవరికో తెలిసిపోయింది. అమ్మాయి ఇక్కడ బిజినెస్ చేయడం లేదు, లోపల టెంట్లో ఉందనేసి తెలుసుకొని రాత్రి సమయంలో టెంట్ దగ్గరికి పోయి, అమ్మాయికి ఇష్టం లేక మీ నాన్న పంపించినాడు, మేము ఫోటోలు తీసుకుంటాము, మీ నాన్నే మాకు పర్మిషన్ ఇచ్చాడు అమ్మాయికి చెప్పినారు. సో ఇక్కడ ఉండి అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఎవరో చూసినారు. సో వాళ్ళ నాన్న దగ్గరికి పోయి టెంట్లో ఎవరో దూరి గొడవ చేస్తున్నారు, పోయి చూడుకోండి. వాళ్ళ నాన్న హడావిడిగా పోయేసి అప్పుడు మోనాలిసా అంటుంది, నాన్న నువ్వు పంపించావా వీళ్ళని ఫొటోస్ తీసుకోండి అని
అనింది మోనాలిసా. అప్పుడు వాళ్ళ నాన్న నేను ఎందుకు పంపిస్తాను అని అందరినీ టెంట్లో నుంచి బయటికి తోసేస్తున్నాడు. ఇంతలో వాళ్ళ అన్న వచ్చి ఫొటోస్ తీస్తున్న వాళ్ళని ఫొటోస్ తీయొద్దు అని మొబైల్లో ఫొటోస్ డిలీట్ చేయబోతుంటే వాళ్ళ అన్నని కూడా కొట్టినారు అక్కడ. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుందాము. సెల్ఫీ ఫోటోల కోసము నీ అక్కనో నీ చెల్లినో ఇలా మిస్బిహేవ్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఇదే సీను సినిమాలు అయితే హీరో చెల్లెల్ని ర్యాగింగ్ కానీ మిస్బిహేవ్ చేశారంటే ఆ హీరో ఆ పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి కాళ్ళు చేతులు ఇరిచి పెడతాడు. కానీ ఇది సినిమా కాదు, నిజ జీవితం. ఏమీ చేయలేని నిరుపేద కుటుంబం వాళ్ళు. అసలుకి మనం చూస్తూ ఉంటాము తిరునాళ్ళ కాడ, జాతరల కాడ ఎక్కడి నుంచి వచ్చి మొత్తం ఫ్యామిలీ టెంట్ కట్టేసుకొని ఒక వారం రోజులు వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడే తిని, అక్కడే పనుకొని, అక్కడే స్నానం చేసుకుంటా వాళ్ళు ఎక్కడో డిస్టిక్ నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుక్కుంటుంటారు. ఈ సంఘటన జరిగి దాదాపుగా 3-4 వారాలు అయింటుంది. ఇంకా టెంట్లో వచ్చిన వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే ఆ అమ్మాయి నాకు బాయ్ ఫ్రెండ్ లేదని చెప్పింది. ఇక్కడ కుంభమేళ ఎవరినైనా నీకు నచ్చినాడా, ఎవరినైనా నువ్వు ఇష్టపడినావా అంటే దానికి కూడా అమ్మాయి నాకు ఎవరు నచ్చలేదని ఆన్సర్ చెప్పింది. నీ కళ్ళు ఐశ్వర్యలాగా ఉంటాయి, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే ఆమె సోనాక్షి సిన్హా అని చెప్పింది. నాకు కూడా హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచి ఆశగా ఉందని ఆమె ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఆమె ఇంకోటి ఏమడుగుతాడు, మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఇల్లు తెలుసుకొని ఏం చేస్తావు బ్రో చెప్పు, అవసరమా నీకు ఇల్లు? ఇంటికాడికి పోయి కూడా సతాయిస్తావా? ఇంకామని ఎట్లా తిక్కన ఆకడుగులు, ఎత్త పిచ్చి కుక్కన ఆకడుగులు ఉన్నారు. ఆడది కనపడితే చాలు ఇంకా ఫేమస్ అయిందంటే ఇంక వెనకలు పిచ్చి కుక్కలు పడినట్లు పడ్డమ్మా. ఇలాంటి పనికిమాలి క్వశ్చన్స్ అడిగి అమ్మాయిని వ్యాపారం చేసుకోకుండా విసిగిచ్చి ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే ఇంకా లాభం లేదనేసి ఆమెని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కలిపి వాళ్ళ సొంత ఊరు మధ్యప్రదేశ్కి పంపించేసినారు. మేము వ్యాపారం మేమే చేసుకుంటాము, నువ్వు ఇక్కడ ఉంటే మనం వ్యాపారం చేసుకోలేము అనేసి వాళ్ళ సొంత ఊరికి పంపించేసినారు. వ్యాపారం చేసుకుంటా అంటే మొత్తం యూట్యూబర్స్, అక్కడ ఉండే లోకల్ బాయ్స్ అందరూ, లోకల్లో ఉండే పిల్లలు అందరూ సెల్ఫీస్ కోసం వ్యాపారం చేసుకుంటా అంటే మోనాలిసా దగ్గరకు వచ్చి ఎంత అల్లరిగా బిహేవ్ చేశారంటే, అసలు నడవనీకోకుండా, పక్కన కూర్చోనీకోకుండా, వ్యాపారం చేయనీకోకుండా మీద పడి అసలు ఆ అమ్మాయిని అసలు ఇంకా దాచిపెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు. అట్లా మీద పడుతున్నారు. ఆ టెన్షన్లో ఒక సెల్ తీసుకొని కింద పడేసి పగలగొట్టింది ఆమె. సో ఎవరైనా ఆ పని చేస్తారు. అట్లా అంత మెంటల్ టార్చర్ పెడితే ఎట్లా ఎవరైనా అదే పని చేస్తారు. అసలు ఈ విషయంలో అసలు ఆమె తప్పే లేదు. అసలుకి రోడ్లో వ్యాపారం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేసి వ్యాపారం చేయనీయకుండా ఎవరికైనా కోపం వస్తుంది. మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళిపోయినాక సో ఆమె పాపులారిటీ మొత్తం పెరిగిపోయింది. కుంభమేళా స్టార్ట్ అయ్యే 1 monthలో సో ఆమె మొత్తం పబ్లిసిటీ పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఆమెకి సినిమా ఆఫర్ కూడా ఆమెకు వచ్చింది. ఆమెకి ద డైరీ ఆఫ్ మణిపూర్ అని ఒక సినిమా. సో డైరెక్టర్ సునోజ్ మిశ్రా, సినిమా హీరోయిన్గా ఒక సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. తొందరలో ఆమె సినిమాలో కూడా హీరోయిన్గా చూస్తాము. అసలు లక్ అంటే మోనాలిసాదే. తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమాలో అలీ ఒక డైలాగ్ అంటాడు, అదృష్టం పడిచెంబట్లట్లు పట్టుకుంటారు వాడికి అని. అసలు బ్యాక్గ్రౌండ్ లేకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంటే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా అంటే చాలా కష్టం. కొన్ని లక్షల కోట్ల మంది సినిమా ఇండస్ట్రీలోకి కానీ, టీవీ ఇండస్ట్రీలోకి కానీ, రియాలిటీ షోలకు రావాలని చాలా అంటే ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి రాలేని అదృష్టం ఆమెకు వచ్చింది. అసలుకి బ్యాక్గ్రౌండ్ లేకోకుండా కష్టపడితే, బ్యాక్గ్రౌండ్ లేకోకుండా నీ కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటావు. ఇండస్ట్రీలో ఏదో ఒక చోట ఏదో క్యారెక్టర్లో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. మన తెలుగు ఇండస్ట్రీలోనే తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ లేకోకుండా వచ్చిన వాళ్ళు ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక చిరంజీవి, ఒక నాని, రవితేజ, రజనీకాంత్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, శ్రీహరి, వీళ్ళంతా వీళ్ళకి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు వీళ్ళకి. కానీ వాళ్ళ కష్టంతో వచ్చినారు. ఈ పొద్దు మంచి పొజిషన్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. అంతెందుకు ఒక సింగర్, ఆమె భిక్షం ఎత్తుకునే సింగర్ రాణి ముండల్ అనే ఆమె బాలీవుడ్లో సింగర్గా ఎక్కడో బస్టాండ్లోనే ఎక్కడో పాట పాడుతుంటే ఆ పాట నచ్చి హిమేష్ రష్మి ఆమెకి సింగర్గా అవకాశం ఇచ్చినాడు. ఆమె జీవితమే మారిపోయింది. అసలు ఎక్కడ ఉండే ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది ఆమె అసలుకి. తర్వాత కచ్చా బాదము, అసలు ఏదో బాదము ఏదో కచ్చి ఏదో అమ్ముకుంటా అంటే అది రాజస్థాన్లోనే ఎక్కడ, ఆ పాట ద్వారా అతను ఫేమస్ అయినాడు. అతను డబ్బులు సంపాదించి కారు కొనుక్కొని మరి అతనికి ఏదో యాక్సిడెంట్ చేసి అంటే పేరు వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను అనమాట. ఎందుకంటే
అంత తెలివితేటలు ఉండే మనుషులు, ఎందుకంటే వాళ్ళు పుట్టిన వాతావరణం అట్లాంటిది అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదో ఆ రోజుకి ఆ రోజు డబ్బులు సంపాదించుకోవడము, 200, 300, 500 సంపాదించుకోవడము. సో ఇలా పెరిగినారు కాబట్టి వాళ్ళకి ఎట్లా ఉండాలో తెలియదు. అంత పబ్లిసిటీ, అంత పాపులారిటీ వస్తే ఏం చేయాలో తెలియదు అనమాట. సో మెయింటైన్ చేసుకోలేక వారు సాధారణ జీవితం గడుపుకుంటే అలానే ఉండిపోయారు అనమాట. మళ్ళీ మన తెలుగు స్టేట్స్కి వస్తే అగ్గిపెట్టే మధ్య వాడు తిట్టలేని గబ్బు మాటలు ఎవరు తిట్టిండ్రు అసలుకి. ఆ గబ్బు మాటలు తిడితే కూడా ఫేమస్ అవుతారా అని అగ్గిపెట్టే మచ్చ అని చూస్తే తెలిసిందే. అగ్గిపెట్టే మచ్చ ఎట్లా ఫేమస్ అయ్యాడంటే లాస్ట్కి ఈటీవీ షోస్ కూడా అగ్గిపెట్టే మచ్చ వచ్చినాడు, సినిమాల్లో కూడా అక్కడక్కడ అగ్గిపెట్టే మచ్చ ఉన్నాడు. సో అది అతని అదృష్టం. మన రీసెంట్గా కుమారి ఆంటీ టిఫిన్ సెంటరు, బిర్యానీ సెంటరు ఇవంతా ఆమె బాగా చేస్తుందని ఆమె ఫేమస్ అయింది. బిర్యానీ సెంటర్, టిఫిన్ సెంటర్లు ఎంతమంది లేవు, ఎన్ని లక్షల మంది లేవు మన ఏపీ తెలంగాణలో. కానీ ఎందుకు ఆమె ఫేమస్ అయిందంటే అదృష్టం అది. సో అదృష్టం అనేది ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. సో అదృష్టం వచ్చినప్పుడు అదృష్టాన్ని నిలబెట్టుకోవాలా. కష్టపడితే అదృష్టాన్ని నిలబెట్టుకుంటే ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉంటావు. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, అందం అనేది ఇంపార్టెంట్ కాదు. సో టాలెంట్ అనేది ఇంపార్టెంట్. అందగత్తెలు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఉండాలా, అందగాళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఉండాలనేది ఏం లేదు. అందం లేనులు కూడా ఏదో విలన్ క్యారెక్టర్స్లోనో, హీరో క్యారెక్టర్స్లోనో. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ తెల్లగుండే వాళ్ళ హీరోయిన్స్ ఉన్నారా, నల్లగుండే వాళ్ళ హీరోయిన్స్ లేరా? మేకప్ వేసేస్తే ఎవరైనా తెల్లగా ఉంటారు. ఈమె కూడా అంతే, మోనాలిసా కూడా అంతే. నల్లగుంది, అంత వైట్ కలర్ కాదంటే సో ఈమె నలుపు కాదు, తెలుపు కాదు, మీడియం కలర్. మేకప్ వేసి రెడీ చేసి బ్యూటీ పార్లర్కి చేస్తే ప్రతి ఒక్క ఈమె కూడా చాలా అంటే చాలా బాగుండదు. సినిమా అయితే అనౌన్స్ అయిపోయింది. ద డైరీ ఆఫ్ మణిపూర్, మోనాలిసా ఫస్ట్ హీరోయిన్గా రాబోతుంది. సినిమా ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. సినిమా హీరోయిన్ అయితే అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.